ఈ లోకంలో మనకి శ్వాస ఉండగానే లెట్స్ ఫైండ్ అవుట్ ద ట్రూత్, సత్యం తెలుసుకొని సత్యం కొరకు బ్రతుకుదాం అన్న ఒకవేళ నిజంగా చంపేసి ఉంటే, హతసాక్షిగా మరణించి ఉంటే ఆయనకున్న ఆ గ్రాండ్ వెల్కమ్ యేసుప్రభు వారు నిలబడి ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చేసి ఉంటారు కదా. సచ్ అ ప్రివిలేజ్ హీ గాట్, రైట్? అని ఒకటి చెప్తున్నానండి, ఆయనని చంపేస్తే ఒకవేళ మనకి తెలుస్తాయి, రిపోర్ట్స్ అవన్నీ వస్తాయి. నేను ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, కానీ ఒకవేళ ఆయన నిజంగానే చనిపోతే, ఐఎమ్ టెలింగ్ యూ గైస్, నిజంగానే ఆయన చంపేస్తే దయచేసి ఆయన్ని చంపేశారు కానీ ఆయన క్యారెక్టర్ని కూడా చంపేయద్దు. బికాస్ ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్. ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి నోబడీ హ్యాస్ రైట్స్. ఆయన వాక్యాలు, ఆయన చెప్పిన నడవడిక, ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఆయన ప్రవర్తించిన తీరు, ఇవన్నీ కూడా ఇట్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్. ఇన్స్పైర్డ్ మాత్రమే కాదు కానీ ఆయన అనుకరిస్తూ నడుచుచున్న చాలామంది ఉన్నారు. ప్లీజ్ ఇలాంటి మీడియా న్యూస్ ఛానల్స్ దయచేసి ఆపండి. బికాజ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్, ఆయన తాగలేదు అని ఖచ్చితంగా నేనైతే నమ్ముతున్నాను. నేనే కాదు, దేవుని బిడ్డలందరూ కూడా నమ్ముతున్నారు. బైబిల్కి వ్యతిరేకంగా ఆయన ఖచ్చితంగా తాగుండరు అని నమ్ముతున్నాం. సో దయచేసి ఇలాంటివన్నీ ఆపండి, దయచేసి ఇలాంటివన్నీ చేయొద్దు మీడియా అని చెప్తున్నాను.